అందరికీ నమస్కారం అండి. నా పేరు నీరజ. అది చిలకలూరుపేట భావనాకృష్ణ నగర్ 29వ వార్డు. నేను ఇంట్లోనే ఆకుకూరలు, కూరగాయ మొక్కలు అన్నీ పెంచుకుంటాను. ఇవాళ మా చిన్న గార్డెన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. అలాగే హోమ్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకుంటాను, ఏ విధంగా నేను మొక్కలు నాటుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ హోమ్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇవాళ మా ఇంట్లో వచ్చిన కూరగాయలని ఎలా హోమ్ కంపోస్ట్లో వేస్తాను అనేది మీకు చూపిస్తానండి. ఇవాళ మా ఇంట్లో వచ్చిన కూరగాయలు వేస్ట్ అనమాట. బంతిపూలు దేవుడి పట్టాన్ని పెట్టి మిగిలిపోయినవి. ఇది కొబ్బరి పీసు, మనం ఇంట్లో కొట్టుకున్న కొబ్బరి పీసుని ఫస్ట్ నేను ఇలా ఈ డబ్బాలో నేను ఈ మొక్క పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను డబ్బాలోనే తయారు చేసుకుంటాను. ఈ డబ్బాలకి ఇలా హోల్స్ పెట్టాం కదా, దీంట్లో ఇలా గులకరాలు కొన్ని వేసుకున్నాను. ఇలా వేసేసుకున్నాక ఈ పీస్ ఉంది కదండి, ఈ పీస్ని కూడా ఇలా వేసేసుకొని నేను కొంచెం మట్టిని ఇలా వేసుకున్నాను. కొంచెమే మట్టిని వేసుకున్నాను. ఈ మట్టి పైన ఇదిగోండి ఇవాళ వచ్చిన వేస్ట్ని వేస్తున్నాను. వేస్ట్ని వేసేసి ఇదిగోండి ఇలా దేవుడి దగ్గర ఉన్న పూలను కూడా తీసేసి మనం ఇలా తుంచుకొని ఈ వేస్ట్లో వేసేసుకోవడం. ఇంకా ఏది వేస్ట్ కాకుండా పూలు కానీ ఏయున్నా కూడా నేను ఇలా కంపోస్ట్గా తయారు చేసుకొని డైరెక్ట్గా దీంట్లోనే నేను ఒక 10 days అలా ఉంచేసి మొక్కని పెట్టేసుకుంటాను. ఒక 4 రోజులది 5 రోజులు వేస్ట్ దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఒక ఇలా పీస్ వేసుకుంటాను. ఇలా వేసుకున్న దాని మీద మళ్ళీ ఈ కొంచెం మొక్క ఈ మట్టిని ఇలా వేసేసుకో. ఇదండి ఇలా వేసుకొని ఇంకా దీనికి మనం ఇలా బౌల్ ఇచ్చేసుకున్నామంటే ఇది కంపోస్ట్ బాగా రెడీ అవుద్ది. ఇలా రేపు ఎల్లుండి చేసేసి దీన్ని 10 days పక్కన పెట్టినాక ఈ మొక్కను తీసుకొని దీంట్లో పెడతా. ఈ మొక్కను పెట్టేటప్పుడు కూడా నేను మీకు వీడియో పెడతాను. అలాగే ఇవాళ మా గార్డెన్ని చూపిస్తున్నాను చూడండి. నమస్తే.